ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకోవడం ద్వారానే రాజ్యాంగ విలువలతో పాటు నైతిక విలువలు పెంపొందుతాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. విద్యారంగంలో సంస్కరణలు, ఆర్థిక బకాయిల సాధన కోసం శ్రీకాకుళంలోని అంబేద్కర్ కళావేదికలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో 6 జిల్లాల సదస్సును నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి, పాడేరు జిల్లాల ఉపాధ్యాయులు సమావేశంలో పాల్గొన్నారు. విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. దీంతో పాటు విద్యాశాఖ అధికారులు 10వ తరగతి పరీక్షల్లో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులపై చర్యలు తీసుకున్న విధానాన్ని తప్పుపట్టారు. చేపడుతున్నటువంటి విద్యారంగ సంస్కరణల యొక్క ఫలితాలు భవిష్యత్తులో పాఠశాలల మూసివేతకు గురవుతాయనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాం. అలాగే ఉపాధ్యాయులకు రావాల్సిన 25,000 బకాయిలు, 12వ PRC నియామకం, ఈ రెండింటినీ చేయాలనేటువంటిది విద్యారంగ, ఆర్థిక రంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 కేంద్రాల్లో ఈరోజు సదస్సులు నిర్వహిస్తూ ఉంది. విద్యారంగ సంస్కరణలో వస్తున్నటువంటి ఫలితాలని ప్రభుత్వం కనుక పరిశీలించి సంస్కరణలు నిలుపుదల చేయకుండా, అలాగే ఆర్థిక బకాయిలు చెల్లించకపోతే ఏప్రిల్ 15 తర్వాత ఒక కార్యాచరణ ప్రణాళికని ప్రకటించాలనేటువంటిది యూటీఎఫ్ యొక్క ఉద్దేశం. గత ప్రభుత్వం జీవో నెంబర్ 117 తీసుకురావడం వల్ల ఈరోజు రాష్ట్రంలో దరిదాపుగా 12,512 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా మారినాయి. ఈరోజు మోడల్ ప్రాథమిక పాఠశాలను తీసుకొస్తానని ప్రభుత్వం, నాణ్యమైన విద్య అందిస్తానని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి కసరత్తుల్లో సుమారు 20,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా మారే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి విద్య అందుకోకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది.